దేవానికి స్తోత్రం స్తుతి మహిమ గంటే ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు ప్రభా నా తండ్రి ఒబీడియన్స్ ఇస్ గ్రేటర్ దెన్ సాక్రిఫైస్ అని చెప్పిన నీ మాటని గురించి మాట్లాడుకుంటూ ఈ శ్రమ దినాల్లో, ఈ లెంట్ దినాల్లో మేము ఉంటుండగా నాయన కొన్ని సత్యాలు మేము నేర్చుకొని వాటికి అనుసారంగా జీవించుటకు, వాటిని పాటించి నీకు సంతోషాన్ని తీసుకొచ్చే బిడ్డలుగా మమ్మల్ని మార్చుటకు సహాయం చేయమని, మమ్మల్ని మేము సరిదిద్దుకోవడానికి కృప చూపించమని ఏ స్నామంలో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే ఒబీడియన్స్ ఇస్ గ్రేటర్ దెన్ సాక్రిఫైస్. ఈ మాటని మనం ఎన్నోసార్లు విన్నాం కదండి. అవును, ఏంటంటే మరి విధేయత కలిగి ఉండట బలి అర్పించట కంటే కూడా శ్రేయస్కరము. హల్లెలూయా. బలి అర్పించడానికంటే కూడా విధేయత అనేది శ్రేయస్కరం అనేది దేవాది దేవుడు మనతో ఎన్నోసార్లు మాట్లాడుతున్నాడు బైబిల్ ద్వారా. మరి ఒకసారి 1 సామ్యూయలు రాసిన పత్రిక 15వ అధ్యాయము 22వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ మరి సౌలు చేసిన దాన్ని బట్టి మరి అక్కడ సామ్యూయల్ గారు ఏమంటున్నారంటే, నీకు తెలుసు కదా అన్నీ అని చెప్పేసి కొంచెం గద్దించడం అనేది కూడా జరుగుతుంది. అవునండి, మనకు తెలుసు. అప్పుడు క్లియర్గా మాట్లాడతాడు అక్కడ సామ్యూయల్ గారు. ఏమంటారంటే, ఇదిగో బలి అర్పించుట కంటే విధేయతగా ఉండడం, దేవుని మాటకి లోబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనదని చెప్పేసి సౌల్కి చెప్తాడండి. ఎవరు? సామ్యూయల్ ప్రవక్త. ఆయన ఎవరు? సౌల్ అనే రాజుని అభిషేకించిన వ్యక్తి వచ్చి నువ్వు రాజుగా ఉన్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు అని మాట్లాడుతూ, అంత మాత్రమే కాదు నువ్వు సరి చేసుకో అని చెప్పినప్పుడు మరి అక్కడ సౌల్ అనే రాజు మాత్రం మారినట్టుగా మనకి తెలియదండి. అంటే ఆయన మారలేదు, అక్కడ మారలేదు సరి కదా. మరి ఆ రీతిగానే మరి ముందుకు సాగాడు, దేవుని ఉగ్రతకి గురైపోయాడు. మరి ఆయన రాజ స్థానాన్ని పొడగొట్టుకున్నాడండి. దేవునికి మహిమ కలుగును కాక. మరి అంత మాత్రమే కాదు, మత్తయి సువార్తలో 12వ అధ్యాయంలో చూసినప్పుడు కూడా అక్కడ కూడా నేను మరి మీ కనికరాన్నే నేను కోరుకుంటున్నానే కానీ, మరి యేసుప్రభు వారు స్వయాన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను బలిని కోరుకోవట్లేదు, మీ దగ్గరికి వెళ్ళి మీరు ఇవ్వబోతున్న త్యాగాన్ని కోరుకోవట్లేదు, కానీ నేను కనికరాన్నే కోరుకుంటున్నానని స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవాది దేవుడు. అంత మాత్రమే కాదు, ఇర్మియాలో కూడా మరి 7వ అధ్యాయంలో ఇర్మియా ద్వారా కూడా మాట్లాడుతున్న మాట, నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరు పాటించడమే నాకు ప్రాముఖ్యం, అంతేకాని నేను ఈ బలులు అర్పణలు ఇవన్నీ కూడా మీరు చేస్తున్నారు, అవును దేవుడికి సంతోషకరం, అవును మేము తప్పు చేశాము అవును అని ఒప్పుకుంటూ, మరి తప్పులు ఒప్పుకుంటూ మళ్ళీ మీరు బలి అర్పణ చేస్తున్నారేమో, కానీ ఆ బలి అర్పణ కంటే కూడా మీరు నా మాటలకి లోబడి ఉండడం నాకు ఇష్టం అని చెప్పేసి దేవాది దేవుడు ఇర్మియా ద్వారా మరి అక్కడ ఉన్న జనాంగంతో మాట్లాడుతున్నాడండి. అవును, ఇవన్నీ మనం ఒక్కసారి ఆలోచన చేస్తే దేవుడు ఈరోజు మనతో కూడా ఏం మాట్లాడబోతున్నాడో విందాం. దేవుడు మనతో, అవును నీతో ఏం చెప్పి ఉన్నాడు, నువ్వు ఏమి కోరుకుంటున్నావు, దేవుడు నీ నుండి ఏమి ఆశిస్తున్నాడు, దేవుడిని నువ్వేం అడుగుతున్నావు, ఆయన నీ దగ్గర నుండి ఏం కోరుకుంటున్నాడు అనేది మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందామా. అవును, ఒబీడియన్స్ అనేది దేవుడు ఏం చెప్తాడో అది చేయడం మనకి ముఖ్యం, అంతేకాని నేను ఇది చేశాను అది చేశాను, దేవా నీకోసం ఇంత చేశాను అంత చేశానని చెప్పుకోవడం అది త్యాగానికి గుర్తే కావచ్చు. నువ్వు త్యాగం చేసావు కావచ్చు దేవుని కోసం, ఇదిగో నీ దేవుడి కోసం, ఇదిగో నేను కూడా అంటాను, ఇదిగో నా దేవుడి కోసం, దేవుడు నాకు అప్పచెప్పిన బాధ్యత కోసం నేను కుటుంబాన్ని వదిలిపెట్టాను, నేనేమి చేయట్లేదు, జాబ్ మానేశాను అని చెప్తాను. నిజమే, అవి త్యాగపూర్వకమైన నిర్ణయాలే, అది ఎవరు తీసుకోలేని నిర్ణయాలే, అవి స్ట్రాంగ్ డెసిషన్సే. నువ్వు నాలాగనే కావచ్చు, లేకపోతే గొప్ప గొప్ప సేవకులలాగా, లేకపోతే గొప్ప గొప్ప తీర్మానాలను నువ్వు తీసుకొని దేవుడి కోసం ఎన్నో త్యాగమైన కార్యాలు చేసి ఉండొచ్చు, ఎన్నో సాక్రిఫైస్లు నువ్వు చేసి ఉండొచ్చు, కానీ వాటికంటే కూడా దేవుడు నిజంగా కోరుకుంటుంది ఏంటంటే, ఆయన చెప్పిన మాటకి నువ్వు విధేయత చూపిస్తున్నావా, ఆయన చెప్పినట్టుగా నువ్వు చేస్తున్నావా. ఇవన్నిటిని బట్టి దేవుడిని అందు ఆనందిస్తుండొచ్చు, కానీ అవి కాకుండా మరి దేవుని చెప్పిన పని అవి చేస్తూ అవే ఒప్పుకుంటూ దేవుడు చెప్పిన పని చేయకపోతే అది దేవునికి సంతోషకరమైనది కానే కాదని దేవాది దేవుడు చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, నువ్వు నా మాటకి లోబడు, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, నేను చూపిన మార్గంలోకి వెళ్ళు, ఇదిగో నా కనుదృష్టి నీ పైన ఉంది కాబట్టి నీ కనుదృష్టి నా పైన పెట్టి నిన్ను నడిపించేవాడని నేనుంటుండగా నా వైపు చూడమని చెప్తున్నాం. ఆయన మాటలకి లోబడదామా, లేకపోతే మన ఇష్టానుసారంగా మనం పరిగెడదామా? ఈరోజు మనం తీర్మానం తీసుకోవాలండి. మరి ఇవన్నీ మాటలైతే మనకి తెలుసు. ఈరోజు ఒక ప్రత్యేకమైన మరి ఒక సంఘటన ద్వారా మరి ఈరోజు మీతో నేను మాట్లాడబోతున్నాను. సామ్యూయలు రాసిన అదే 1వ అధ్యాయంలోకి వెళ్ళి సామ్యూయల్ గారిని దేవుడు మరి ఏ రీతిగా ఎన్నుకున్నాడు, మరి ఏ రీతిగా హన్నా మరి సామ్యూయల్ యొక్క తల్లి ఏ రీతిగా ప్రతిష్ఠించింది అనే దాన్ని బట్టి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. మరి ఈరోజు అంటే నేను ఈ సందర్భం నుండి మరి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అన్నా గురించి మనకు తెలుసు, అన్న ప్రార్థన గురించి మనకు తెలుసు, అన్నతో దేవుడు ఎలా దర్శించి ఏ రీతిగా మాట్లాడాడు, అప్పుడు ఆమె ఏ రీతిగా ఒప్పందం చేసుకుంది అనేది మనకి తెలుసు కదండి. మరి ఇక్కడ నేను మాట్లాడబోతున్న మాట ఏంటంటే,
మనము ఎన్నోసార్లు ఒక సందర్భం చెప్తానండి, అంటే ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మనం ఎన్నోసార్లు మనం ప్రార్థన చేస్తాం, అంటే మనకు కావాల్సిన విషయాల గురించి లాంగ్ టైం, అంటే ఎక్కువసేపు ఎక్కువ రోజులు మనం ప్రార్థన చేస్తాం. మనం అడగంగా దేవా ఇది నాకు ఇచ్చేయి, మరి గర్భఫలమే కావచ్చు, ఆస్తి అంతస్తుల విషయమే కావచ్చు, వివాహాల విషయంలోనే కావచ్చు, అది ఏ విషయంలో అయినా సరే మనం ప్రార్థించినప్పుడు దీర్ఘకాల ప్రార్థన అంటారు కదండి, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాను ప్రార్థన, మరి దేవుడి సంవత్సరం నాకు ఈ ప్రార్థనకి జవాబు ఇచ్చాడని మనం సాక్షాత్కారంగా కూడా నిలబడతాం. అలాంటి ప్రార్థనలు జరుగుతున్నప్పుడు, అలాంటి ప్రార్థనలు మనం చేసినప్పుడైతే విశ్వాసంతో దేవుని వైపు చూస్తున్నామే, కానీ ఎప్పుడైతే హల్లెలూయా జాగ్రత్త, ఎప్పుడైతే ఆ ప్రార్థనకి జవాబు మనం పొందుకున్న తర్వాత, అంటే నీకు కావాల్సిన భర్త భార్య నువ్వు పొందుకున్న తర్వాత, గర్భఫలం నువ్వు పొందుకున్న తర్వాత, ఆస్తి అంతస్తు జాబ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మరి నువ్వు ఏది కోరుకున్నావో అది నువ్వు పొందుకున్న తర్వాత నీవు దేనికి లోబడి ఉంచున్నావు? దేవునికి విధేయతగా నిలబడుతూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవిస్తున్నావా? దేవునికి ఇవ్వాల్సిన మొదటి స్థానం ఇస్తున్నావా? లేక ఇదిగో ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ప్రార్థించాను, ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రార్థన చేస్తే దేవుడే ఇచ్చాడు, అవును దేవుడే నీకు ఇచ్చాడు కాబట్టి, దేవుణ్ణి అడిగితేనే నువ్వు పొందుకున్నావు కాబట్టి అని చెప్పేసి నువ్వు దేవునికి ఇవ్వాల్సిన మొదటి స్థానం బదులు నువ్వు పొందుకున్న దీవెనికి, నువ్వు పొందుకున్న ఆ వస్తువుకే, నువ్వు పొందుకున్న ఆ వ్యక్తికే, ఆ బిడ్డకే నువ్వు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నావా అని ఈరోజు దేవుని నామంలో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. చూడండి ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే ఒబీడియన్స్ సాక్రిఫైస్ గురించి నేను మాట్లాడుతున్నాను. అవును, నువ్వు ఇదైతే చూపించావేమో, దేవుడు నిన్ను ప్రార్థించమన్నప్పుడు నువ్వు నిలబడి విశ్వాసంతో ఉపవాసాలుండి మరి విశ్వాసంతో నువ్వు పొందుకున్నావేమో, ప్రార్థనకి జవాబు ఇచ్చి ఉన్నాడేమో, అది నిజమైన సాక్రిఫైస్ అయి ఉండొచ్చు, అది నిజమైన సంతోషమే కావచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు పొందుకున్న తర్వాత దేవునికి విధేయత చూపిస్తూ, ఇక్కడ విధేయత అంటే ఏంటండి, దేవుడు ఏమన్నాడు, ఎవరికి మొదటి స్థానం ఇవ్వకూడదు అంటున్నాడు, ఆయనకి మాత్రమే మొదటి స్థానం అన్నాడు. కానీ ఎప్పుడైతే మనం కోరుకుంది మనం పొందుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నామంటే దానికి మొదటి స్థానం ఇస్తున్నాం. ఇంక్లూడింగ్ మీ పరిచర్యలో ఉన్న నాతో సహా మాట్లాడుతున్నా, నా విషయంలో నేను మాట్లాడుతున్నాను ఏంటంటే పరిచర్యకి నేను మొదటి స్థానం ఇస్తున్నాను. తెలియకుండా కాదు, తెలిసే ఇస్తున్నాము. ఆయనకి మొదటి స్థానం ఇవ్వాలని మనకి తెలియదా? తెలిసి కూడా మరి పరిచర్యకి మొదటి స్థానం ఇచ్చి ఆయనకి రెండో స్థానం, ఇదిగో దేవుడిచ్చిన బాధ్యత, దేవుడిచ్చిన పని అనుకుంటూ ముందుకు సాగుతూ దేవుడిచ్చిన పని చేస్తూ మరి దేవునికి ఇవ్వాల్సిన స్థానం మరి దేవుని పనికి మనం ఇస్తే కూడా అది కూడా డిసొబీడియన్స్ అని దేవుడు నాతో మాట్లాడండి. ఈరోజు మీతో కూడా నేను విషయం చెప్తున్నాను. మరి హన్నా విషయంలో అలాగే ఆలోచన చేసుకుంటా పోతే మరి హన్నా ఎంత గొప్ప, మరి సాక్రిఫైస్ మాత్రమే కాదు, ఆమె గొప్ప విధేయురాలుగా కూడా ఉందని ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. అవును, మరి ఇక్కడ కేవలం మరి గర్భఫలం లేని వారి కోసము నేను మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా దేవుడు మీ గర్భాన్ని ఈరోజు తెలవబోతున్నాడు. హన్నా గురించి మాట్లాడితే ఖచ్చితంగా అభిషేకం అనేది రిలీజ్ అవుతుంది, తెరవని గర్భాలు తెరవబడతాయని నేను చెప్తున్నాను. మా యేసు నామములో ఆ బిడ్డ ప్రార్థించుండగా మరి ఏ రీతిగా మరి ఆ బిడ్డ దీవెన పొందుకుందో, సామ్యాలు పొందుకుందో, అలాగనే నువ్వు బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావేమో, లేకపోతే నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నామో, దేవుడు నీకు ఇస్తున్న జవాబు ఏంటంటే మీకు మరి దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, ఇవ్వబోతున్నాడు. కానీ ఇచ్చిన తర్వాత ఆ బిడ్డకి నువ్వు మొదటి స్థానం ఇవ్వకూడదని కూడా దేవుడి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సామ్యుయేలు పత్రికలో గ్రంథంలో మరి అక్కడ హన్నా చేసిన పని ఏంటి మనకు తెలుసు. దేవా నీవు నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే నేను నీకు అర్పిస్తాను, నీకే ఇస్తాను ప్రభు అని చెప్పేసి చక్కగా మరి అక్కడ ఆయన మరి దేవునితో మరి మాట్లాడుతుంది, ఒప్పందం చేసుకుంటుంది. అక్కడ ఏలీ వస్తాడు, ఏలీ వచ్చి మాట్లాడతాడు. ఏమంటాడు తెలుసా, ఇదిగో మరి ఎందుకు నువ్వు తాగిన దానిలాగా ఉన్నావు, తాగి ఎందుకు వస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అన్నప్పుడు, అయ్యా నేను తాగలేదు, కానీ ఇదిగో నా మనో దుఃఖాన్ని ఆయన ఎదుట కుమ్మరించుకుంటున్నాను అన్నప్పుడు అప్పుడు ఏలీ ఆమె పట్ల దయ చూపించి, అమ్మా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దేవుడు నీకు ఆ జవాబు ఇవ్వబోతున్నాడు అని చెప్పినప్పుడు ఆమె సంతోషంతో నింపబడినదై మరి దేవాది దేవుని ద్వారా మరి జవాబు పొందుకొని, అవును అన్న ఏ రీతిగా జవాబు పొందుకుంది, ఆ వచనం అంటే ఆ సంఘటన గురించి అయితే నేను హన్నాస్ ప్రేయర్ అని చెప్పేసి ఒక వాక్యం చెప్పానండి. యూట్యూబ్లోకి వెళ్తే గ్రేస్ అండ్ ట్రూత్ మినిస్ట్రీస్ హౌస్ ఆఫ్ ప్రేయర్లో మరి యూట్యూబ్లో హన్నాస్ ప్రేయర్ అని మీరు కొడితే ఖచ్చితంగా ఆమె ఏ రీతిగా అక్కడ జవాబు పొందుకుంది, ఆ హన్నా మధ్యలో జరిగిన సంఘటన గురించి, దానికంటే ముందు జరిగిన సంఘటన గురించి అక్కడ క్లుప్తంగా నేను చెప్పాను. మీరు నిజంగా గర్భఫలం కోసం ఆశ పడుతున్న వారైతే, మరి గర్భఫలం లేక ఉన్నవారైతే ఖచ్చితంగా మెసేజ్ వినమని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఈరోజైతే విధేయత గురించి మనం మాట్లాడుతున్నాం కదని. చూడండి ఇక్కడ ఈ తల్లి చేసిన పని ఏంటి అనేది చూస్తే గొప్ప విధేయతమ్మ. ఇదిగో నువ్వు అనుకుంటావా, ఇప్పుడు నేను అనొచ్చు, ఇప్పటివరకు మనం అనుకుంటూ ఉండొచ్చు, ఎంతోమంది సేవకుల ద్వారా నేను విన్నాను ఏంటి అంటే ఆమె ఇచ్చిన మాటని నిలబెట్టుకుంది. ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం అంటే దాన్ని ఏమని చెప్తామంటే ఒబీడియన్స్ అంటాము.
దానికంటే గొప్ప పని కూడా చేసిందండి సాక్రిఫైస్. ఎవరమైనా మరి నిజంగా చిన్న బిడ్డని ఇవ్వగలుగుతామా అనేది ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. చిన్న బిడ్డ అండి, మరి అది కూడా నేను అడిగాను, ప్రభా అంత చిన్న బిడ్డని ఎలా ఇస్తారు? ఇక్కడ వీండ్ అంటే ఏంటి అంటే అక్కడ పాలు విడిచిన తర్వాత మరి అప్పచెప్పాలి, మరి కొన్ని రోజులు తల్లి దగ్గర ఉన్న తర్వాత అప్పచెప్పాల్సిన బాధ్యత అని చెప్పేసి తను అనుకుంది. మరి మొట్టమొదటి సంవత్సరం ఎప్పుడైతే ఎల్కానా అంటాడో, ఇదిగో నేను మందిరానికి వెళ్తున్నాను, నువ్వు వస్తావా అని అడిగినప్పుడు, నేను ఇప్పుడు కాదు కానీ ఈ బిడ్డ ఎప్పుడైతే తను స్వతంత్రుడు అవుతాడో, అంటే కొంచెం పెద్దవాడు అవుతాడో, మరి ఎప్పుడైతే తను పాలు విడుస్తాడో అప్పుడు నేను ఇచ్చేసి వస్తాను అని చెప్పేసి తిని వెళ్ళలేదు. అంటే 1 year లోపలనే మరి ఆ బిడ్డ మరి ఆ బిడ్డని కనిందని తెలుసు కదండి. మరి ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు ఈ తల్లి మరి ఈ తన దగ్గర పెట్టుకుందో మనకి తెలీదు. అది బైబిల్ ప్రకారంగా రికార్డ్ చేయబడలేదండి ఇన్ని సంవత్సరాలని. కానీ పాలు విడిచిన తర్వాత ఒక్కసారి ఆలోచన చేస్తే, పాలు విడిచే బిడ్డ 2-3 సంవత్సరాలు ఉంటాడు. 2-3 సంవత్సరాలు ఉన్న బిడ్డ తనగా ఎలా జీవిస్తాడండి? జీవించలేడు. కాబట్టి అంటే తనకు కావాల్సిన తన పర్సనల్ పనులన్నా తను చేసుకోగలగాలి కదా. అంటే తల్లి అవసరము లేక, ఒకరి సహాయము లేకుండా తన పనులు తను తినడం కానీ, తన వాషింగ్ విషయంలో, క్లీనింగ్ విషయంలో, అన్ని విషయంలో తనగా చేసుకునే ఏజ్ ఒక చిన్న బిడ్డడు అయ్యేంత వరకు కూడా మరి ఆ తల్లి తన్ని చూసుకునింది. ఆ తర్వాత ఏలి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఒక మాట ఉంటుంది. ఏమంటదంటే, ఇదిగో ఈ బిడ్డను మరి 27వ వచనం 1వ అధ్యాయం, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను. కాబట్టి నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను. తాను బ్రతుకు దినములన్నింటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను అని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ఏం జరిగింది అంటే, ఎప్పుడైతే అంటే తన పనులు తను చేసుకోగలిగే జ్ఞానంలోనికి ఆ సామెల్ అనే చిన్న బిడ్డ వచ్చాడు. అంటే ఇంచుమించు 6-7 సంవత్సరాలని నేను అనుకుంటున్నానండి. ఆ వయసు వచ్చిన తర్వాత మరి ఆ తల్లి తీసుకొచ్చి ఏలి ఉన్న మందిరంలోకి, అంటే ఆ దేవాది దేవుని మందిరంలోకి తీసుకొచ్చి ఏలి దగ్గర అప్పచెప్పి, ఇదిగో నేను అడిగిన వెంటనే నాకు ఈ దేవుడు ఇచ్చాడు కదా, అందుకే ఈ బిడ్డ నేను ప్రతిష్ఠిస్తున్నాను అని చెప్పేసి ఇచ్చి వేస్తున్నానని చెప్తుందండి. హల్లెలూయా. లెంట్ డేస్లో ఉన్నాం కదండి. LENT, లెంట్ అంటే ఇట్స్ ఈక్వల్ టు లెండ్, టు గివ్ అంట. అవును, మనం లెంట్ డేస్ అని చెప్పేసి పెట్టుకొని, ఉపవాస దినాలు అని చెప్పేసి, శ్రమ దినాలు అనుకుంటూ మనం ఏం చేస్తున్నాము అంటే మరి దేవునికి సమర్పించుకుంటున్నాం, మనం ఆయనకి ప్రతిష్ఠించుకుంటున్నాం. మనలో ఉన్న మరి క్రియల్ని ఆయనకి సమర్పించేస్తున్నాం. మనలో ఉన్న పాత రోత జీవితం ఏదైనా ఉంటే సరిచేసుకోవడానికి మనల్ని మనం ప్రతిష్ఠించుకుంటూ మరి ఒక్కొక్కసారి కొంతమంది ఇష్టమైన వాటిని సమర్పించుకుంటూ దేవునికి ఏదో ఇస్తున్నాము అనుకుంటూ మనం ఈ 40 దినములు అయితే గడుపుతున్నాం కదండి. కానీ 40 దినాల తర్వాత యథావిధిగా జీవితాన్ని జీవిస్తున్నాం. కానీ ఇక్కడ షీ ఈస్ టెల్లింగ్, అక్కడ తెలుగు బైబిల్లో అయితే ప్రతిష్ఠించుచున్నాను అని చెప్తుంది. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఐఎమ్ లెండింగ్ అని చెప్పేసి, ఐఎమ్ లెంట్ అని చెప్పేసి, ఐ హ్యావ్ లెంట్ హిమ్ ఫర్ ద లార్డ్. చూడండి, చక్కటి మాట. ఆ 29వ వచనంలో చూస్తే ఐ హ్యావ్ లెంట్ హిమ్ ఫర్ ద లార్డ్ అని మాట్లాడుతుంది. అవునండి, దేవుడికే ఇచ్చిందంట. ఈ లెంట్ దినాలలో 40 రోజులు ఇచ్చి నేను ఏదో పెద్ద చేసేసానని అనుకుంటున్నామేమో. కానీ ఈ తల్లి తనకి పుట్టిన బిడ్డని, ఇదిగో ఆ బిడ్డకి ఆ తల్లి మొదటి స్థానం ఇవ్వకుండా, మరి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, అడంగా మనం పొందుకున్న దాన్ని ఎంత ప్రేమిస్తామో, దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తాం కదండి. మరి కానీ ప్రేమించకుండా మరి దేవుని చెప్పిన మాట ప్రకారం ఇక్కడ సాక్రిఫైస్ మాత్రమే కాదు ఈ తల్లి చేస్తుంది. అవును, ఇక్కడ సాక్రిఫైస్ కూడా చేస్తుందండి, నేను కాదనట్లేదు. కానీ ఒబీడియంట్గా ఉంది, తను చెప్పిన మాటకి నిలబడుతుంది. తను దేవుని దగ్గర ఏ ఒప్పందం అయితే చేసుకుందో ఆ ఒప్పందానికి నిలబడి దేవునికి మరి ఎంతో దగ్గరమైన, ఎంతో ప్రీతికరమైన బిడ్డగా ఈ హన్నా మారిపోతుందండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, అలాంటి వారిగా మనం ఉన్నామా? అలా మనం అస్సలు లేము కదమ్మా. ఇదిగో పోని పరిచర్య కోసం గర్భఫలము పొందుకోక ముందైతే మనం అడుగుతా ఉన్నాం, లేకపోతే జాబ్ వచ్చిన తర్వాత దేవా నువ్వు నాకు ఈ జాబ్ ఇస్తే, నాకు ఇంత శాలరీ హైక్ అయితే, లేకపోతే నాకు ఇది నువ్వు చేస్తే అని చెప్పేసి మనం ఎన్నో మొక్కుబడులు చేసుకుంటున్నాం. తర్వాత మరి ఇవ్వడానికి వెనకాడుతున్నాం, కనీసం మాట మీద నిలబడడానికి వెనకాడుతున్నాము. మనం అంత మాత్రం
మాత్రమే కాదు, ఏముందిలే దేవుడు అర్థం చేసుకుంటాడని చెప్పేసి అసలు దాని గురించి మర్చిపోతున్నాం కదమ్మా. నిజంగా అన్యులు బెటర్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. వారు ఎప్పుడైనా ఏ విషయంలోనైనా, ఏ విగ్రహం విషయంలోనైనా ఒక్క ఒప్పుదల చేసుకుంటే, ఒక్క మొక్కుబడిన చేసుకుంటే వారు మర్చిపోకుండా చేస్తారమ్మా పాపం. కానీ వారికంటే శ్రేష్టమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ, మనం ఎన్నో మొక్కుబడులు చేస్తూ ఆ దేవుడు మొక్కుబడుల గురించి అంత ఆలోచించడలే అని చెప్పేసి దేవుణ్ణి మనం చిన్న చూపు చూస్తున్న వారిగా ఉన్నాం. ఇక్కడ ఏంటంటే దేవుడైతే మన మొక్కుబడులను బట్టి హర్షించేవాడు, ఆనందించేవాడు కాదు. కానీ నువ్వు తెలియకుండా ఒక పాపంలో పడిపోతున్నావు. అదే అవిధేయత అనే పాపం, డిసొబీడియన్స్ అనే పాపంలో నువ్వు పడిపోయి ఏమైపోతుందంటే ఇంకా నీకు రావాల్సిన దీవెనల్ని రానివ్వకుండా నువ్వే తలుపులేస్తున్నావని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీ దీవెనలు నీ దగ్గరికి రావాలి అంటే, ఆగిపోయిన దీవెనలు నీ దీవెనల ద్వారం అనేది నీ జీవితంలో తెరవబడాలంటే, నువ్వు ఇప్పటి వరకైతే ఏదైతే నువ్వు దేవుని విషయంలో ఒప్పందం చేసుకున్నావో, మొక్కుబడి చేసుకున్నావు, ఒకవేళ నీకు అది చెల్లించి ఇచ్చే సామర్థ్యత, శక్తి, జ్ఞానం లేకపోతే, అది కృప లేకపోతే దేవుణ్ణి అడగమ్మ, దేవుడిస్తాడు. లేకపోతే ప్రభా తప్పైపోయింది నాయన, క్షమించు నాయన, నేను చేశాను కానీ ఇప్పుడు చేయలేకపోతున్నానని, దాన్ని ఇంకా చేయలేను ప్రభా అని అన్న దేవుని దగ్గర ఒప్పుకో. కానీ దేవుణ్ణి మాత్రం నువ్వు లైట్గా తీసుకోవడానికి వీలు లేదని ఈరోజు మీతో జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఇక్కడ సామ్యాలని దేవాది దేవునికి సమర్పించడం మాత్రమే కాదు, ఎప్పుడు కూడా ఆ బిడ్డ గురించి ఆలోచించలేదు. ఆలోచించలేదంటే మళ్ళీ తెచ్చుకోవాలి, కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు అని మనలాగా 40 రోజులు 30 రోజులని సమర్పించలేదండి. శాశ్వతంగా దేవుని మందిరంలో అని మాట్లాడబడుతున్నాడు. ఇక్కడ ఏమంటుందంటే, ఇగో తాను బ్రతుకు దినములన్నీ కూడా వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడవును. ఇంగ్లీష్లో ప్రతిష్ఠితుడు అగును అనే మాటకి లెండ్, హీ విల్ బి లెండెడ్ టు ద లార్డ్ ఫర్ ఆల్ ఆఫ్ హిస్ డేస్ అంటిల్ హీ లీవ్స్ అని చెప్పేసి క్లియర్గా బైబిల్లో చెప్పబడుతుంది. అది కూడా ఎవరు చేస్తున్నారు, ఎవరు సమర్పిస్తున్నారంటే కన్న తల్లి అండి. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. చూడు, ఆ తర్వాత ఆ తల్లి ఎంత గొప్ప దీవెనలు పొందుకుందంటే, ఆ ఒక్క విధేయత వలన ఆమె మొక్కుబడిని యథార్థంగా సమర్పించుకున్న అసలు ఆ చిన్న బిడ్డని 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఇంచుమించు 5-6 సంవత్సరాలు అంతగా హత్తుకొని పెంచిన ఆ బిడ్డని ఒకవేళ నువ్వు ఇవ్వాల్సి వస్తే దేవుడికి, అసలు పరిచర్యకి ఇవ్వడానికి మనం వెనకాడుతున్నామే. మన ఇంట్లోనే ఉండి మనము దేవునికి సమర్పించాలంటేనే అక్కడెక్కడో వదిలేసి రావడం గురించి కాదు, కానీ 4 రోజులు బయటకు వెళ్ళడం గురించి కాదు, కానీ ఇంట్లో ఉండి పరిచర్య చేయడానికి కూడా, పరిచర్య వద్దు వీడికి అని చెప్పేసి, దీనికి వద్దు అని చెప్పేసి మనమే వెనక్కి లాక్కొస్తున్నా తల్లిదండ్రులు లేరా అండి? అవును, పిల్లలు పుట్టక ముందైతే నాకు బిడ్డ పుడితే నేను ఖచ్చితంగా వీడిని పరిచర్యకి అప్పచెప్తానని చెప్పేసి ఎంతోమంది సమర్పించుకున్న వాళ్ళు నేను విన్నాను. కానీ ఆ తర్వాత వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోతుంటుండగా, వాళ్ళు తప్పిపోతుంటుండగా, ఇదిగో అప్పుడు గుర్తొస్తారు. అప్పుడు వీళ్ళకి ఈ పిల్లలు ఎప్పుడైతే ఆ తల్లిదండ్రులకి విధేయతగా జీవించలేకపోతున్నారో, వాళ్ళ వలన ఎప్పుడైతే వాళ్ళకి వేదన కలుగుతుందో అప్పుడు గుర్తొస్తాడు దేవుడికి. అవును, ఈ బిడ్డ నేను దేవునికి ప్రతిష్ఠించుకున్నాను, అందుకోసమే ఇట్లా అయిపోతున్నాడు, అందుకే సాతాను పట్టుకున్నాడు అంటారే. కానీ మరి చిన్ననాటి నుండే ఇదిగో ఈ తల్లి ఏ మాటలు చెప్పి సామ్యుయల్ని అప్పచెప్పిందండి. అమ్మా నేను పోను అని అన్నాడా సామ్యుయల్? అనలేదు కదమ్మా. ఆ బిడ్డ ఎంత చక్కగా నేర్పించి ఉంటుందో, ప్రార్థన నేర్పించింది కావచ్చు, దేవుడి గురించిన సత్యాలు. ఇదిగో బిడ్డ, నువ్వు దేవుడిచ్చిన బహుమానము కాబట్టి నువ్వు నా దగ్గర ఉండడానికి నీకు అర్హత లేదు, నువ్వు దేవుని సన్నిధిలోనే ఉండాలని ఎంతగా సిద్ధపరిచింది. ఎంత బిడ్డమ్మా, చిన్న బిడ్డ. మరి ఈ రోజులలో చిన్న పిల్లలకి ఏమీ తెలియదు అని చెప్పేసి ఇదిగో వాళ్ళకి సువార్త చెప్పనివ్వట్లేదు, వాళ్ళకి ప్రార్థన చెప్పనివ్వట్లేదు, వాళ్ళకి రాదులే అని వదిలేస్తున్నాం. కానీ నిజం చెప్పాలంటే ఎంత చిన్న వయసులో దేవుడి గురించి తెలుసుకుంటే అంత మంచిదమ్మా. వారికి చెడు మంచిదనేది కడుపులో ఉన్నప్పటి నుండే తెలుస్తుంది తల్లి. కానీ నువ్వు పుట్టినప్పటి నుండే నువ్వు బోధిస్తే, అన్నలాగా నువ్వు బోధించుంటే ఈరోజు నీ బిడ్డ తప్పిపోయేవాడు అయ్యేవాడు కాదు. ఈరోజు నువ్వు చెప్పకపోతే, ఇదిగో నువ్వు దేవుని బహుమానం, నువ్వు దేవుడి బిడ్డని చిన్నప్పటి నుండే ప్రేమపూర్వకంగా నువ్వు చెప్పించుంటే ఈరోజు నీకు ఆ పరిస్థితి, నీ బిడ్డకు ఆ పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఇప్పటికైనా నువ్వు సమర్పించి దేవుని నామంలో అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాడని నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ బిడ్డ అయితే నీ మాట వినడు, కానీ నీ ప్రార్థన నువ్వు మరలా దేవునికి సమర్పించుకొని తప్పైపోయింది దేవా అని నువ్వు అడిగినప్పుడే కార్యాలు జరుగుతాయి, దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఇక్కడ కూడా ఏం జరిగిందంటే, ఈ తల్లి చేసిన ఈ గొప్ప కార్యానికి, గొప్ప ఒబీడియన్స్ అనే కార్యం, సాక్రిఫైస్ అనే దానికి దేవుడు జవాబు ఇవ్వలేదమ్మా. జాగ్రత్తగా ఆమె చేసిన విధేయతను బట్టి మరి దేవుడు చేసిన కార్యం ఏంటి అంటే, ఆమెకి మరలా 5 సంతానం. హల్లెలూయా. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వాళ్ళు యథావిధిగా
నేను ఒక మాట అంటున్నాను, ఇక్కడ ఒకరి జ్ఞాపకం చేసుకోండి. బిడ్డని చూడ్డానికైతే ఆ తల్లి రాలేదు, అది మీరు ఆలోచన చేయాలా. ఒకవేళ బిడ్డని దేవాది దేవుడు ఇంకొక చోట పెట్టమంటే మరి ఆ ప్రతి సంవత్సరం వారు వెళ్తున్న ఆ మందిరానికి మానక వెళ్ళేవాళ్ళు, మరి ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళేవాళ్ళో కాదో నాకు తెలియదు. వారు వస్తుంది దేవుని సన్నిధికి, కానీ దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డను చూడ్డానికి కాదు, కానీ దేవుని సన్నిధికి యథావిధిగా ముందు ఎలా వచ్చారో అలాగే దేవుని సన్నిధికి వచ్చి అర్పించడానికి వాళ్ళు వస్తున్నప్పుడు అక్కడున్న బిడ్డను కూడా కలిసి ఆ బిడ్డ కోసం ఏదో సంవత్సరానికి ఒకసారి ఒక చక్కటి డ్రెస్ని తీసుకొచ్చిస్తుంది, అంతేకాని బిడ్డ కోసం రావట్లేదమ్మా. ఇదమ్మా దేవాది దేవుడు ఆ బిడ్డకి ఇచ్చిన నిజమైన విధేయత. మనము ఎలాంటి వారం ఉన్నాము? నువ్వు దేవుని బిడ్డ కోసం, దేవుని బిడ్డగా నువ్వు సమర్పించుకున్న నీ బిడ్డని నువ్వు హయ్యర్ స్టడీస్ అని ఇది చదవాక అది చదవాక ఇక్కడ మరి గొప్ప వాళ్ళు అని చెప్పేసి ఏమేమో చేపిస్తున్నావు, ఏదేదో నేర్పిస్తున్నావు, కానీ దేవునికి సంబంధించినవి, మరి దేవునికి సంబంధించిన మరి ఆరాధించడానికి కావాల్సిన జ్ఞానము, వాక్యంలో ఎదగడానికి కావాల్సిన బైబిల్ స్టడీస్కో నువ్వు చిన్ననాటి నుండి పంపిస్తున్నావా అని ఈరోజు నేను మళ్ళొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ నీ బిడ్డ ఆల్రెడీ చేజాటిపోతే మరి ప్రార్థించు, దేవుడు తిరిగి తీసుకొచ్చిస్తాడు. ఒకవేళ నీ బిడ్డ దేవుడిచ్చిన బిడ్డ చిన్న బిడ్డగా ఉంటే ఈ రోజు నుండే నువ్వు ఆ బిడ్డకి నేర్పించు, ఆ బిడ్డని అర్పించు, ఆ బిడ్డని దేవునికి సమర్పించు. ఆయనే చూసుకుంటాడు, ఆయన నేర్పిస్తాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అవును, ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రతి మాట మరి కేవలం మీరు ఏ రీతిగా ఉన్నారు ఒబీడియన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ ఒబీడియన్స్ అనేది మనల్లో ఎంతో మార్పుని తీసుకొస్తుంది. అవును, దేవుడు కోరుకుంటుంది కేవలం విధేయత మాత్రమని మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఇంకొక విషయం చెప్తున్నాను, మరి ఒక్కసారి సంసోను గురించి ఆలోచించేద్దామా? అన్న అయితే చక్కగా సమర్పించింది, మరలా 5 బిడ్డల్ని పొందుకుంది, శ్రేష్టమైన కుమారుడు, మరి శ్రేష్టమైన దాసుడు, శ్రేష్టమైన అభిషేక్తుడు, శ్రేష్టమైన ప్రవక్తగా మరి సామ్యూయల్ గారు ముద్రించబడ్డారు. దేవుని స్వరం మాత్రమే, దేవుని స్వరం వినడానికి ముందుగా ఈ బిడ్డ విన్న స్వరం ఏంటంటే తల్లి స్వరం. తల్లి స్వరానికి లోబడ్డాడు కాబట్టి ఆ చిన్న పిల్లాడు కింద పడుకుని ఉంటే వాళ్ళ ముసలివాడైన ఏలి పిలుస్తుంటే నేను ప్రాణు అని మరి నిద్రపోవట్లేదు, కానీ ఎన్నిసార్లు పిలిచినా మరి మానక లేసి వెళ్ళి ఇదిగో అయ్యా నేను ఇక్కడున్నాను పిలిచావా అని వెళ్తున్నాడు. అది కూడా విధేయత ఆ తల్లి నేర్పించింది అని మీకు చేస్తున్నాను. ఆ తర్వాత మరి దేవాది దేవుని స్వరం విని మరి గొప్ప దేవుని సేవకుడిగా మార్చబడ్డాడు. ఎంతో మందిని దీవెనకరంగా ఉన్నాడండి. ఈ రోజు వరకు కూడా సామ్యూయల్ కంటే గొప్పవాడు మనకి యేసు ప్రభు తర్వాత ఇంకొకరు లేరని మనకి తెలుసు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత మరి ఈ విధేయత విషయంలో మరి ఎవరు తప్పిపోయారనేది కూడా ఈరోజు జ్ఞాపకం చేసుకుందాము. బైబిల్ పరంగానే మరి మనకి తెలుసు కదా, సంసోను గురించి మనకు తెలుసు. అసలు ఇక్కడ హన్నా అయితే నువ్వు ఇస్తే నేను ఇస్తాను ప్రభా అని చెప్పేసి ఎంత చక్కగా ప్రతిష్ఠించేసిందండి. కానీ అక్కడ చూస్తే వాళ్ళకి పిల్లలే లేరు. ఎవరో సంసోను వాళ్ళ తల్లిదండ్రులకి పిల్లలు లేరటండి. కానీ దేవాది దేవుడు తన భార్య అంటే ఆ సంసోను వాళ్ళ అమ్మకి దర్శనమిచ్చి మాట్లాడి మరి ఎలా పెంచాలి ఇలా పెంచాలనే దూత వచ్చి చెప్పినప్పుడు నువ్వు అతను పవిత్రంగా అంటే హీ మేడ్ ద వే అంటే చెప్పాడండి, ఇలా పవిత్రంగా జీవించాలి, నెత్తి మీద జుట్టు అంటే ఆ జుట్టు కట్ చేయకూడదు, నజరేడుగా ఉండాలి, మరి ప్రతిష్ఠించబడిన వాడుగా జీవించాలి, మత్తు కానీ మత్తుకు సంబంధించిన ఏ ద్రాక్షారసం కానీ తాగకూడదు అని చెప్పేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఎలా పెంచాలో కూడా మరి దూత వచ్చి ఆ తల్లిదండ్రులకు చెప్తే వారు ఆ రీతిగా పెంచలేకపోయారండి. సంసోని పెంచడానికి ప్రయత్నించారు, నేను కాదనట్లేదు, వాళ్ళని తృణీకరించట్లేదు, కానీ పెంచడానికి భయపడ్డారు, పెంచలేకపోయారు. ఎందుకంటే పెంచినప్పుడు పెంచారేమో, కొన్ని రోజులు పెంచారేమో, ఆ తల్లి ఆ గర్భంతో ఉన్నప్పుడు మరి వేరే మత్తు పదార్థాలు తీసుకోలేదేమో, కానీ ఎప్పుడైతే ఆ బిడ్డ పుట్టి పెరిగిన తర్వాత తను బలము పొందుకొని మరి ఎంతో మరి సింహాలను సైతం మరి ఆయన చేతితో నలిపేస్తున్నప్పుడు భయపడుతున్నారు ఈ తల్లిదండ్రులు. కానీ అక్కడ నిజంగా దేవుడికి భయపడాలి ఉంటే గో నీ జన్మకి కారణము ఎవరు? దేవాది దేవుడు అని చెప్పి దేవునికి భయపడి తినికి భయపడకుండా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ బిడ్డను గద్దించేవారు. మరి ఆయన ఆ రీతిగా తప్పు ద్రోవ వెళ్ళేవాడు కాదు. నిజం చెప్పాలంటే పవిత్రంగా జీవించాలి, వివాహం అనేది ఆయనకు జరగకూడదు. ఆయన నిజం చెప్పాలంటే మరి వేశ్యల సాన్నిధ్యంలోకి వెళ్ళిపోయాడు. పెళ్లి చేసుకున్న వారికి సరిపోయేది, కానీ మరి వేశ్యలతో కూడా మరి వెళ్ళిపోయి ఆయన తన అభిషేకాన్ని కోల్పోయినట్టుగా మనకు తెలుసు. మీకు ఒక విషయం చెప్పాలా, అసలు సంసోన్ ఎందుకు పిలువబడ్డాడు తెలుసండి? ఫిలిస్తీన్లో ఉన్న ప్రతి ఒక్కరిని నాశనాన్ని ఆరంభించడానికి మరి దేవాది దేవుడు తను ఎన్నుకున్నాడు. కానీ ఈయన చాలా అంటే కొంతమందిని చంపిన మాట నిజమే, ఆరంభించిన మాట నిజమే, కానీ సంపూర్ణత లేకుండా పోయాడు. పవిత్రమైన జీవితాన్ని పొడగొట్టుకున్నాడు, మధ్యలో అపవిత్రమైన పనులు చేసి ఉన్నాడు, అభిషేకాన్ని వ్యర్థం చేసి ఉన్నాడు. విధేయత అన్నిటికంటే ముఖ్యం. విధేయత అనేది లేకుండా పోయింది. దేవుడు చెప్పినట్టు చేయలేదు. ఈవెన్ తన తల్లిదండ్రులు కూడా ఆ రీతిగా పెంచలేకపోయారు. కాబట్టి అది మధ్యలోనే ఆయన
ఆయన మరణం అయిపోయింది. దేవుడైతే కరుణామయుడు, కటాక్షము చూపించేవాడు కాబట్టి తను చనిపోతున్నప్పుడు చేసిన చివరి ప్రార్థనకి జవాబిచ్చి మరి సంసోన్ అయితే చివరి నిమిషంలో కొద్దిగా గణపరచాడే, కానీ అది నిజంగా దేవుడు ఏర్పాటు చేసిన ఘనత మాత్రం కాదమ్మా. మరి ఆ రీతిగా మన బిడ్డల జీవితంలో కూడా మనం ఎక్కడ తప్పిపోతున్నాం, మనమే ఆటంకంగా ఉంటున్నామేమో, మన బిడ్డల్ని దేవుడు ఏ రీతిగా పెంచమంటే మనం ఏ రీతిగా పెంచుతున్నామో ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. అంత మాత్రమే కాదు, సొలొమోన్ విషయంలో కూడా అసలు బెత్షెబా అనే తల్లి, అవును బెత్షెబా యొక్క కుమారుడైన సొలొమోన్కి మరి బెత్షెబా ఎంతో చక్కటి మాటలు, ఇదిగో నువ్వు ఇలా ఉండాలి కుమారుడా, నువ్వు అలా ఉండాలి కుమారుడా అని చెప్పేసి మరి సామెతల గ్రంథంలో ఉన్న ప్రతి మాటని మరి తన తల్లి బోధించిందండి. మరి విన్నాడా? చెప్పినట్టు విన్నాడా? వినలేదమ్మా. అదిగో వేరే స్త్రీ జోలికి వెళ్ళొద్దు, అలా వెళ్ళకూడదని ఎన్ని మాటలు మరి మాట్లాడిందో, ఆ తల్లి చెప్పిందో, బోధించిందో, ఆ మాటకి సరిపోయినట్టుగా జీవించలేకపోయాడు. తల్లిదండ్రులకి విధేయత చూపించలేకపోయాడు. దేవునికి విధేయతగా జీవించలేకపోయాడు. అవును, మందిరాన్ని కట్టాడు, గొప్ప సాక్రిఫైస్ చేశాడు, దేశం కోసం పోరాడాడు, యుద్ధాలు చేశాడేమో, అంటే ఏమేమో చేశాడేమో సాక్రిఫైషియల్గా, కానీ విధేయత విషయంలో అయితే పడిపోయాడమ్మా సొలొమోన్ గారు కూడా. అందుకోసమే ఏ మందిరం అయితే కట్టాడో ఆ మందిరాన్ని కూల్చడానికే కారకుడైపోయాడు ఈ సొలొమోన్ గారు. మరి అభిషేకం ఉందా అంటే ఉంది, దేవుని సన్నిధి ఉందా అంటే ఉంది, సాక్రిఫిషియల్ జీవితం ఉందా అంటే ఉందమ్మా, కానీ విధేయత అనేది లేదని ఈరోజు మేము మీతో మాట్లాడుతున్నాను. చూడండి, నిజమే, నా కళ్ళు చాలా తెరిపించబడ్డాయండి ఈ వచనం ద్వారా. నేను హన్నా గురించి ధ్యానించినప్పుడు సైతం మరి ఈ వచనాన్ని నేను చూసినప్పుడు ఒబీడియన్స్ నాతో చాలాసార్లు మాట్లాడేవాడు. ప్రభా ఏంటి ప్రభా ఈ సాక్రిఫైస్కి ఒబీడియన్స్కి తేడా ఏంటి, ఇది నీకోసమే చేస్తున్నాం కదా, మరి చిన్న చిన్న విషయంలో మేము ఒప్పుకోలేకపోతే ఏమవుతుంది అని చెప్పేసి నేను పోరాడినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన సత్యాలండి ఇవి. నా కనువిప్పు మీకు ఈరోజు నేను చెప్తుంటుండగా మీరు కూడా మీ కనులు కూడా తెరవబడాలా, నిజమైన విధేయతలోనికి మీరు నడిపింపబడాలా. ఈరోజు దేవుడు మీ దగ్గర నుండి కోరుకుంటుంది నిజమైన ఏదో ఉపవాసం ఉండండి, అది చేయండి ఇది చేయండి కాదు, కానీ విధేయతతో దేవుడు నిలబట్టాలనుకుంటున్నాడు. విధేయతతో నువ్వు ఉన్నప్పుడు ఆయన చెప్పే ఒక్క మాటకి నువ్వు లోబడితే ఆయన ఎన్నో గొప్ప దీవెనల ఆశీర్వాదాలు నీ పట్ల నెరవేరుస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి అలాగనే మరి అక్కడ తర్వాత మరి హన్నాకు కూడా ఇంకొక మాట, చక్కటి మాట అండి. ఇది 2వ అధ్యాయం, దీంతో ముగించుకుందాం. 2వ అధ్యాయం 1 సామెలు 2వ అధ్యాయం 3వ వచనంలో ఏముంటుందంటే ఆయన ఏం చేశాడంటే ఆయన కీర్తన పాడుతుంది. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. కేవలం తన కుమారుని ఇవ్వడం మాత్రమే కాదు, గొప్ప కీర్తన పాడుతుంది. ఆ పాట ఎలా అంటే ఆనాడు దెబోరా పాడినదండి, అవే మాటలు, అవే పాటలు, అవే సత్యాలు ఇక్కడ హన్నా పాడుతున్నారు. ఆ తర్వాత మరి మేరీ అమ్మ కూడా అవే మాటలు, అవే ధ్యానం అండి. హల్లెలూయా. మరి ఒక్కసారి మీకోసం 3వ వచనం చదువుతున్నాను. యెహోవా అంతరంగ జ్ఞానియగు దేవుడు. చూడండి, అంతరంగ జ్ఞానియగు దేవుడు, ఆయన క్రియలను పరీక్షించువాడు. హల్లెలూయా, ఆయన క్రియలను పరీక్షించువాడు. ఇదిగో నువ్వు చేస్తున్న క్రియ అనేది సాక్రిఫిషియల్ క్రియనా లేకపోతే ఒబీడియంట్ క్రియ అని పరిశీలించే జ్ఞానవంతుడని ఇక్కడ ఆ తల్లి మాట్లాడుతుంది. ఈరోజు ఈ వాక్యంతో మనం ముగించుకుంటుండగా ఇదిగో దేవాది దేవుడు నీ దగ్గర నుండి సాక్రిఫైస్ కోరుకోవట్లేదు, కానీ మరి ఒబీడియన్స్ కోరుకుంటున్నాడు. కాబట్టి నువ్వు దేవుని కోసం ఏదో చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నీ దగ్గర కోరుకుంటున్న విధేయతను నువ్వు చూపించకుండా నువ్వెంత సాక్రిఫైస్ చేసిన వ్యర్థం. ఎందుకంటే నాకు అర్థం కాకపోవచ్చు, ఒకవేళ నేను పరీక్షించిన, నువ్వు నన్ను పరీక్షించిన కేవలం నా సాక్రిఫిషియల్ జీవితాన్ని బట్టి నువ్వు ఆనందిస్తావేమో, కానీ దేవుడు దాన్ని బట్టి ఆనందించడం అనేది జరగదమ్మా. కానీ దేవుడు కోరుకుంటుంది ఒకటే, సాక్రిఫిషియల్ కాదు కానీ విధేయత. ఇక్కడ చూడు, ఆయన జ్ఞాని, ఆయన అంతర్జ్ఞాని అయి ఉన్నాడు. కాబట్టి మన క్రియలు అంటే నువ్వు ఆ క్రియని సాక్రిఫిషియల్ హృదయంతో చేస్తున్నావా, ఒబీడియంట్ హృదయంతో చేస్తున్నావా, ఆయన గ్రహించి నీకు దీవెనలు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. మరి ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటుండగా నిజమే తండ్రి, ఒబీడియన్స్ ఇస్ గ్రేటర్ దెన్ సాక్రిఫైస్ అనే సత్యాలను ప్రభా నాయన నిజముగా ఈరోజు మాకు బోధించినందుకు వందనాలు. అవును ప్రభా, సాక్రిఫిషియల్గా జీవించడం సత్యమే, మంచిదే, కానీ ప్రభా ఒబీడియంట్ లైఫ్ను కూడా, ఆ విధేయత కలిగిన జీవితం కూడా మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.